హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఏందక్క ఇంకా మీ ఇంట్లో పనులు అయిపోయావా, ఎన్ని రోజులు పెడతావు ఈ వీడియోలు అనుకుంటున్నారేమో. ఇంకా అయిపోయిందండి, ఒకటి రెండే ఉన్నాయి. సో అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న విషయంలోనన్నా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో కొత్తగా చేసుకునే వాళ్ళకని ఒక చిన్న ఆశ అంతే. లేకపోతే ఇన్ని వీడియోలు పెట్టుడు అంటే నాకు కూడా కష్టమే, ఎందుకంటే అవి ఎప్పుడెప్పటి నుంచో నేను అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే లైటింగ్ విషయం అనమాట. సో లాస్ట్ వీడియోలో ఇంకా చాలా వరుసగా మీరు అన్నీ చూసుకుంటూనే వస్తున్నారు, లామినేషన్ అతికించడము అవన్నీ అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ ఏంది, లైటింగ్ ఎవరింట్లో అయినా చేసుకుంటారా అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మన ఇంటికి మనం తీసుకున్నప్పుడే ఫాల్ సీలింగ్, బేసిక్ ఫాల్ సీలింగ్ అయితే అయిపోయింది. దాంట్లోనే మనకు లైట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఏవైతే స్క్వేర్ లైట్లు ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు, స్క్వేర్ ఈ రోప్ లైట్ అయితే మనం పెట్టించాము. ఇప్పుడు స్క్వేర్ లైట్లు ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి ఆ చివరికి, అవి ఉన్నాయి. బట్ అవైతే లైటింగ్ సరిపోవు అనేసి నాకు తెలియకుండా మా ఆయన అప్పటికప్పుడు మళ్ళీ పైన సీలింగ్ కట్ చేపించి రోప్ లైట్లు అయితే పెట్టాడనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఒక 1 డేలో అయిపోయింది. అన్ని రూమ్లలో మళ్ళీ రోప్ లైట్ అనేది పెట్టించామన్నమాట. సో దానివల్ల మాకు కొంచెం లైటింగ్ అనేది ఎన్హాన్స్ అయింది, మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇంకా ల్యాండింగ్ మీద, స్టెప్స్ పైన అన్నిట్లలో పెట్టిస్తున్నాము లైటింగ్ అయితే. ఇవైతే అమెజాన్లో తీసుకున్నాం అనమాట. నేను ఎగ్జాక్ట్గా మీకు ప్రోడక్ట్ అనేది చూపించలేదు, కానీ ఏమేమి తీసుకున్నాను ఏంటి అని అన్బాక్సింగ్ వీడియో తీశాను కదా. ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను, లైక్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ తీసుకున్నాను నేను అందులోనే. ఇక్కడ ఈ లైట్లు ఇంకా ఒక సోలార్ కూడా తీసుకున్నట్టున్నాము. అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇవి పెట్టిన తర్వాత వీడు చూడలేదనమాట. సో వాడిని పట్టుకొచ్చి చూపిస్తున్నాను. అండ్ వేరే చిన్న చిన్న పనులు కూడా ఉండే అనమాట, దానికోసం వచ్చాము. దీనికి ఒక స్టోరీ అయింది, నేను వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ లైటింగ్ ఏంటి అంటే మేము అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇట్లా తీసుకుంటాం ఏంది అనేది. అంత సినారియో మొత్తం వేరే ఉండే అనమాట. బట్ మనం ఇక్కడ తీసుకునేటప్పటికీ మనకి కింద బండలు అయిపోయినాయి, అండ్ ఫాల్ సీలింగ్ అయిపోయింది, గేట్ అయిపోయింది. సో అవన్నీ కథ వేరే ఉండే అనమాట. మేము అనుకున్న కథ వేరే, ఇక్కడ అయిన కథ వేరే. దాన్ని బట్టి ఇంకా మేము ఉన్న దాంట్లోనే ఏం చేయగలుగుతాము, చేసుకోగలుగుతాము మన వరకు అనేసి ఇంకా కొంచెం చూసుకొని తీసుకున్నాం అనమాట. సో కిచెన్లో కూడా నేను ఏం చేసిన అంటే, నాకు కంపల్సరీ లైటింగ్ కావాలి, ఎందుకంటే మన కబోర్డ్లు కౌంటర్ టాప్ మీద సగం వరకు వచ్చేసినాయి. సో కింద మనం ఏదైనా వర్క్ చేస్తుంటే అది కనిపించదు, మళ్ళీ నేను వీడియోలు షూట్ చేస్తుంటే కూడా అసలు లైటింగ్ లేనిది ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనేసి దాని కింద రోప్ లైట్ పెట్టించాము. అండ్ కబోర్డ్ లోపల కూడా చిన్నవి ఉంటాయి, ఇవి అవి పెట్టించామన్నమాట. అన్నీ వామ్ వైట్ బెటరు, అవే తీసుకుంటే బెటరు. నేను కొన్ని చోట్లలో కలర్ఫుల్ పెట్టాను కానీ అవంతా ఏం బాగాలేవు. ఇట్లాంటి వైట్, వామ్ వైట్ ఇవే తీసుకుంటే బాగుంటుంది. ఇదంతా రోప్ లైట్ మన కింద మొత్తం బాగా కనిపిస్తుంది. కౌంటర్ టాప్ మీద నేను ఏమన్నా పెడితే నాకు ఆ లైట్ ఒక స్విచ్ చేస్తే చాలు, నాకు మంచి ప్రోడక్ట్స్ కానీ ఏవైనా నేను వీడియోస్ షూట్ చేసుకోవడానికి బాగా కనిపిస్తుంది. అది గ్యాస్ దగ్గర వరకు రాలేదు. సో నాకు అక్కడ వీడియోస్ తీసేటప్పుడు ఇప్పుడు లైటింగ్ అయితే ఉండట్లేదు అనమాట. ఇంకా దానికి కూడా ఏదైనా ఫిక్స్ చేయాలి తొందరలోనే. ఇక్కడ ఈ పైన మొత్తం పైన చూస్తున్నారు కదా మీరు సీలింగ్కి, దాంట్లో కూడా లైట్లు రాకుండే, అంటే వాళ్ళు మనకి ఇంటి వాళ్ళు ఇచ్చినప్పుడు అవి లేవు. సో ఇప్పుడు మళ్ళీ అవి కట్ చేసి అంత పైన పెట్టించామన్నమాట. ఏదో పెద్ద తతంగము ఇక్కడ, మస్తు ఇబ్బంది అయినుండే అనమాట. అవి గోవకర్రలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పుడే లైటింగ్ పెట్టియాలని అప్పటికప్పుడు ఇమీడియట్గా అనుకొని పెట్టించినాం అనమాట. లైటింగ్ పెట్టినాక ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అంటే ఆల్రెడీ కొంచెమే ఉన్నాయి, ఆ చిన్న ఏవైతే ఉన్నాయో మనకు సర్కిల్గా కనిపిస్తున్నాయి కదా 4, ఆ లైట్లే ఉన్నాయి, రోప్ లైట్లు లేదు. సో అది కొంచెం డిజైన్ అనమాట. మనకి మధ్యలో ఏదైతే ఫ్యాన్కి ఇస్తారు కదా ఒక డిజైన్, దాని చుట్టూ పెట్టించాము. ఇక్కడ ఈ డిజైన్ ఉంది, ఒక్కొక్క రూమ్లో ఒక్కోలా పెట్టించాము. సో దాన్ని బట్టి మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది, పెట్టించిన తర్వాత బాగా కనిపిస్తుంది. పెట్టేయకముందు ఎందుకులే, ఇప్పుడు మళ్ళీ దానికి ఎందుకులే డబ్బులు వేస్ట్ అనుకున్నా కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ లైట్ ఏం చేశారంటే అది పైకి చూస్తుంది. లైట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. నేను చూసి వచ్చిన తర్వాత అడిగాను అనమాట, కింద వాళ్ళు పనిచేస్తున్నారు అప్పుడు, అదేంటి కిందికి కదా మెట్ల మీద కదా వెలుతురు పడాల్సింది, మీరేంది పైకి పెట్టారు, అది కిందికి చూస్తుందా లైట్ పైకి చూస్తుందా, లైటింగ్ అనేది కిందికి ఉండాలి కదా అని అడిగితే, అవును నిజమే కదా అని కొద్దిసేపు నవ్వుకున్నాము. నేను కిందికి వెళ్ళేటప్పటికి అక్కడికి పెడుతుంటే అదే చెప్పాను, ఇది కూడా పైకే పెట్టకండి బాబు, పైనకి ఎందుకు
పైనకెందుకు గోడలకి చూస్తుందా వెళ్తురు, కింద మెట్ల మీద నడుస్తుంటాయి కదా కావాల్సింది అని అంటే, ఇంకా పైనదైతే తిప్పలేదు. నేను తిప్పమని అడిగాను, బట్ మళ్ళీ పైకి ఎక్కినప్పుడు తిప్పుతామన్నారు కానీ అట్లే ఉండిపోయింది. చిన్న చిన్న పనులే చాలా మనకి ఇబ్బంది పెడతాయి అనమాట. ఏదైనా ఇదే పని కదా, మనం డబ్బులు ఇచ్చినాం కదా అంటే అయిపోదు, అన్నీ దగ్గరుండి చేయించుకోవాలి వాళ్ళతో. అందుకే ఊకే వచ్చుడు నేను కానీ మా ఆయన కానీ. ఇక మా ఆయన అయితే 99% ఇక్కడనే ఉంటాడు, ఆఫీస్కు పోకపోతే మాత్రము. ఇక నేను మాత్రం ఇంట్లో పనులు అచ్చుని చూసుకుంటూ అటు ఇటు మెయింటైన్ చేసుకుంటూ టైం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఉండడము. ఇక అదే ఎంతసేపు నేను నవ్వుకున్నానంటే, మేము లైట్ పెట్టేదే మన వెలుతురు కోసం, అది కాస్త మీరు దాని ఫేస్ పైకి పెడితే లైటింగ్ పైన గోడలకు కొడితే మేము మెట్ల మీద ఎట్లా నడవాలి అంటే అవును అవును అన్నారు. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు అంతే, ఇంకా ఏం చేయలేము. ఇవి కూడా మేము ఏంటంటే కనెక్షన్లు, మేము ఒకవేళ పైకి వెళ్తున్నాం అనుకోండి, పైన సడన్గా చీకటి ఉంటుంది అనేసి దాని స్విచ్లు కూడా కింద మెట్ల మీదనే ఇచ్చామన్నమాట. అట్లా సెట్ చేసాం అన్ని ఇట్లల్లోనూ. ఎక్కడ మనం వెళ్ళేదానికంటే ముందే లైట్ వేసుకునేలాగా ఉంటుంది, ఆన్ ఆఫ్ ఒకటే దగ్గరలో కాకుండా 2 చోట్ల ఇచ్చాము. అండ్ ఇదే సోలార్ లైట్ ఉంది కదా, ఇది మేము ఇక్కడ ఉంటుంది కదా బయట గేట్ మీద, అది పెట్టడానికి తీసుకున్నాము. బట్ ఇదంతా వర్కౌట్ కాలేదు మాకు. అది ఫిక్స్ చేశాక అంటే ట్రైల్ వేస్తుంటే అప్పుడు మాకు అది సెట్ అవ్వలేదన్నమాట. సో ఇది ఒక్కటి రిటర్న్ చేసాము. మళ్ళీ చూసాము బాగానే లైట్లు ఒక 2-3 అంత సెట్ అవ్వలేదు, ఏం కొనలేదు. మొత్తానికైతే ఇది చూసి దాన్ని ప్రయోగాలు చేసి అటు ఇటు రిటర్న్ అయితే ఇచ్చేసిపోయాము. మాకు ఇంకోటి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే, మా ఇంటి ముందే పోల్ ఉంటుంది, కరెంట్ పోలు. దానికి స్తంభానికి ఒక లైట్ ఉంది, అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ మా ఇంటి కింద పార్కింగ్ ఏదైతే ఉందో దాంట్లోనే పడుతుంది అనమాట. మాకు ఇప్పుడు పెద్ద బయట లైట్ లేకుండా అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆయన మొత్తం పైన పెట్టినవి ఏమైనా అవసరం ఉంటే కింది వరకు పడేటట్టు. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక చిన్న పని ఉంటే ఆ ఇంటికి పోతున్నాం అనమాట. మా అవన్నీ కూడా పట్టుకెళ్తున్నాము. ఇవన్నీ క్లిప్పింగ్స్ మీకు ముందే వచ్చినట్టుంటాయి. ప్లీజ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను ఎప్పటి నుంచో నవంబర్, డిసెంబర్, జనవరి ఇవన్నీ తీసుకొని క్లిప్పింగ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. ఈ 1-2 వీడియోలు అయితే అయిపోతుంది. వీటిలలో కూడా మస్తు మంచి మంచి డిఫరెంట్ లైట్లు ఉంటాయి. అంతెందుకు మనకు బయట పోయే బదులు జస్ట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కూడా సెర్చ్ చేస్తే మనకి దీంట్లోనే చాలా రకాలు ఉంటాయి. మేము మా బడ్జెట్లో ఏవైతే మంచిగా ఉంటుంది, బాగా ఎక్కువ వెలుతురు అయితే రాదు, జస్ట్ చిన్న వోల్టే ఉంటుంది అనమాట, తక్కువ వెలుతురే ఉంటుంది, మెట్ల మీదకి అయితే సరిపోతుంది. అండ్ ఈ కబోర్డ్స్ లాస్ట్ చెప్పాను కదా, అతికి పెడుతున్నారు లామినేట్స్ అనేది, అయిపోయింది, మొత్తం అతికి పెట్టేశారు. డోర్లు కూడా అన్నీ ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఎక్స్ట్రా కబోర్డ్ ఒకటి పెట్టించాను నా మిర్రర్ పక్కన అన్నాను కదా, ఇది అదే అనమాట. నాకైతే ఎగ్జాక్ట్గా నాకు బీరువా ఎట్లుంటుందో సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందనమాట. లైట్లన్నీ పెట్టిన తర్వాత ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మయ్య ఒక ఏమంటారు రంగు రూపు వచ్చింది వీడికి. ఇప్పటికైతే ఇన్ని రోజులకి ఇది మోక్షం కుదిరింది అనుకున్నాను. పైనుంచి కింది వరకు ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎంత టాల్ యూనిట్ ఇది అనేది. ఓన్లీ అది బట్టలకు మాత్రమే. ఇంకా మేకప్ కోసం మిర్రర్ వెనకాల కొంచెం పెట్టించుకున్నాను ఒక 2-3 సెల్ఫ్లు. వీటికి నాకు నిజంగా చెప్తున్నా, అస్సలు స్లైడింగ్ అస్సలు ఇంతకుముందు బాగా ఇంట్రెస్ట్ ఉండే, మాది పెట్టినాక అదే అనిపించింది. ఇంత గ్యాప్ ఉంది, ప్లస్ ఇవి చిన్న స్లైడింగ్స్ కదా, కబోర్డ్ చిన్నది కదా, స్లైడింగ్ కూడా చిన్నగా ఉంటే అంత ఇరుకిరుగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు ఇంటికాడ మాకు ఇబ్బంది అయిందనమాట, మంచం పెట్టినాక జస్ట్ కరెక్ట్ కబోర్డ్లు తీసేంత గ్యాపే ఉండేది. అది బేస్ చేసుకొని మేము ఇక్కడ స్లైడింగ్కి పోయినాము. బట్ నాకు స్లైడింగ్ అంత మంచిగా ఏం అనిపించలేదు. ఒకటే కబోర్డ్ ఉంటుంది అనుకోండి, అక్కడి వరకు ఇక్కడికి ఒకటే పెద్దది ఉంటే ఒక చిన్న స్లైడ్తో మనకి అయిపోద్ది. ఇదేంటంటే మనకు అంత నాకైతే నిజంగానే నచ్చలేదు. బట్ ఎందుకు జనాలు ప్రిఫర్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకటే పెద్దది ఉండాలేమో. మాకు ఇక్కడ ఫుల్ ప్లేస్ ఉంది, బెడ్ వేయంగా మామూలుగా మ్యాట్రస్ వేయంగా కూడా కబోర్డు మనకు బయటికి డోర్లు తీస్తే ఎంత ఉంటుందో అంత గ్యాప్ ఉంది. బట్ మేమే అక్కడనే ఇబ్బంది అయిన ఉండే కదా, మళ్ళీ ఈడ కూడా ఇబ్బంది అవుతుందేమో అనేసి మేము స్లైడ్స్ తీసుకున్నాం. కానీ నాకు అంత అయితే నచ్చలేదు. బట్ అది మీరు స్పేస్ని చూసి డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పుల్ అవుట్ అంటే బయటికి డోర్ తీసేంత జాగ్ ఉందనుకోండి, అదే బెటర్ ఆప్షన్ తెలుసా. ఎక్కువ గ్యాప్ ఉండదు, డోర్ల మధ్యలో మంచిగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే ఈ కబోర్డ్స్ లోపల కూడా లైటింగ్ పెట్టుకోవచ్చు.
మనకు డోర్లు తీయగానే సెన్సార్ లైట్స్ ఉంటాయి కదా, రూప్ లైట్స్, అవి కూడా పెట్టించుకోవచ్చు. నాకు కూడా ఉండే కానీ ఎందుకులే అదో పెద్ద ఖర్చు, మళ్ళీ ఫుల్ వెంటిలేషన్ వస్తుంది మనకు, అంత ఏం లేదులే అనేసి ఇంకా నేను అక్కడితోనే ఊరుకున్నాను అనమాట. ఓవరాల్గా మన బెడ్రూమ్ లుక్ అయితే ఇది, మొత్తానికైతే మంచిగా అయింది. బెడ్లు కూడా ఇందులోనే చేపించాల్సింది మేము, అసలు మా ఆయన చేపిద్దామన్నారు కానీ నాకే అంత ఇంట్రెస్ట్ లేకుండే. చెప్పాను కదా, మేము అనుకున్న దానికంటే మాకు బడ్జెట్ బాగా ఎక్కువైపోయింది, మళ్ళీ ఫర్దర్గా కూడా మాకు బర్డెన్ అయ్యేటట్టుంది అనేసి నేనే వద్దు సర్లే చూద్దాంలే ఫ్యూచర్లో అనేసి ఊరుకున్నాను అనమాట. ప్రస్తుతానికి మా దగ్గర ఒకటే బెడ్ ఉంది, అంత లేవు, అయినా సరే వద్దని చెప్పేశాను అనమాట. ఇప్పటికే ఇంకా హెవీ అయిపోయింది, ఇంకా మన వల్ల కాదని. ఇక్కడ వరకు అయితే అయిపోయింది మొత్తానికైతే పనులు అయితే. హోప్ మీకు హెల్ప్ అయిందని అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.